హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వివాహం అనే మహోత్సవంలో 3 ముళ్ళు 7 అడుగులు, 100 ఏళ్ల వరకు స్త్రీ పురుషుడు కలిసి సహజీవనం చేయుటకు ఇరు బంధువుల సమక్షంలో జరిగే పెళ్లి వేడుకలో ఒకటయ్యే సరికొత్త బంధమే భార్యాభర్తల బంధం. 3 ముళ్ళు అంటే మనిషిలోని 3 రకాల శరీరార్థాలున్నాయి. బాహ్య, అంతర, మానసిక. అన్నింటికీ ఒక్కొక్క ముడి చొప్పున 3 ముళ్ళు వేసి వివాహ బంధంతో మనస వాచ కర్మన ఒకరికి ఒకరు జీవితాంతం తోడు నీడగా ఉండాలని, ఒకరికి ఒకరు ఇరువురైన జంటగా ఒకటే అని చెప్పడమే మాంగళ్య బంధం. అదే 3 ముళ్ళ బంధం. అలాగే 7 అడుగులు అనగా అగ్నిహోమం చుట్టూ 7 ప్రదక్షిణలు చేయడం, ఇరుగురు చిటికెన వేలుతో మమేకమై చిరకాలం నీతో కలిసి ఉంటానని వాగ్దానం చేయడం. 7 అడుగుల ప్రాధాన్యత. హిందూ సంప్రదాయం ప్రకారం మొదటి అడుగు అన్నవృద్ధి. అన్నవృద్ధి అనగా ఆహారానికి ఎలాంటి లోటు జరగకూడదని, పంటలు బాగా పండాలని వేసే అడుగు మొదటి అడుగు. రెండవ అడుగు బలవృద్ధి అనగా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇరు కుటుంబాల సభ్యులంతా ఆయురారోగ్యాలతో ఉండాలని వేస్తారు. మూడో అడుగు ధనావృద్ధి. అత్తగారింట్లో ధనంలో వృద్ధి కలగాలని, సుఖ సంతోషాలతో ఉండాలని ఇద్దరు కలిసి వేసే అడుగు మూడో అడుగు. నాలుగో అడుగు సుఖవృద్ధి. భార్యాభర్తలు సుఖ సంతోషాలతో ఉండాలని వేస్తారు. ఐదో అడుగు ప్రజాపాలన. సమాజ అభివృద్ధి కోసం తమకు వీలైనంత సహాయం చేస్తామని చెబుతూ వేస్తారు. ఐదో అడుగు. ఆరవ అడుగు దాంపత్య వృద్ధి. వైవాహిక జీవితంలో ఎలాంటి గొడవలు, అనుమానాలకు తావు లేకుండా సాఫీగా అన్యోన్యంగా సాగిపోవాలని వేస్తారు. ఏడవ అడుగు సంతాన వృద్ధి. సంతాన వృద్ధి కలగడానికి 7 అడుగులతో పూర్తి చేస్తారు. అలా స్టార్ట్ అయిన వివాహ బంధంతో అత్తగారింట్లో అన్నీ కొత్తగా పరిచయం అవుతాయి. ఒక అమ్మాయికి వివాహం ముందు వరకు అమ్మా నాన్నలు, అన్నదమ్ములు, అక్క చెల్లెలే తన కుటుంబ సభ్యులు, ఓ ప్రపంచం. పెళ్ళి అనంతరం అంతా కొత్త ప్రపంచం. అమ్మ వాళ్ళ ఇంట్లోనేమో తన మనసెరిగిన వాళ్ళు ఉంటారు, కానీ అత్తగారింట్లో విభిన్న మనస్తత్వాలు కలిగిన వాళ్ళు ఉంటారు. అమ్మాయి మనసును అర్థం చేసుకోకపో, కానీ తను కుటుంబ సభ్యుల మనసెరిగి మసులుకోవాలి. అదే అమ్మాయి. అలాగే అబ్బాయికి పెళ్ళికి ముందు తన ప్రపంచమే వేరు. అమ్మా నాన్నలు, ఫ్రెండ్స్, ఎంజాయ్మెంటు, ఏం చేసినా ఎవ్వరు ఏమి అనకపోవడం, బాగా లేట్ నైట్స్ వచ్చినా తక్కువగా కోపడడం. అప్పటిదాకా ఏ బాధ్యత లేకుండా పేరెంట్సే చూసుకునేవారు. కానీ పెళ్ళి అనంతరం భర్త హోదా పెరుగుతుంది, భార్యతో బాధ్యత పెరుగుతుంది. అప్పటిదాకా ఇంట్లో అల్లరి చిల్లరిగా ఉన్న భార్య రాకతో భార్యని ఇంప్రెస్ చేయడానికి శతవిధాలుగా ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంలో తను చాలా బాగా మారి తన సంసారాన్ని, తన కుటుంబాన్ని తన భుజాలపైన వేసుకుంటాడు. భార్యాభర్తల మధ్యలో కావాల్సింది మొదట ఒకరిపైన ఒకరికి నమ్మకం. నమ్మకం పెరగాలంటే ఒకరి అభిప్రాయాలు, అభిరుచులు, ఆలోచనలు ఒకరికొకరు గౌరవించుకోవాలి. అలా గౌరవించుకున్నప్పుడే సైక్యత కలుగుతుంది. సైక్యత కలగడంతో ఒకరి తప్పులను ఒకరు సర్దిద్దుకుపోవడం అలవడుతుంది. అలా అలవడడంతో ఒకరికి ఒకరు అర్థం చేసుకోవడం మొదలవుతుంది. అర్థం చేసుకోవడం మొదలైతే అపార్థాలకు తావు తగ్గుతుంది. ఇవన్నీ ఒకరిపైన ఒకరు ప్రేమను పెంచుకుంటేనే దాంపత్య జీవితం సుఖంగా సాఫీగా సాగుతుంది. భార్యాభర్తల మధ్య చిన్న కలహాలు, జగడాలు, కలహాలు, అలుకలు కామన్. ఇవన్నీ అందరితో పంచుకునేవి కావు. అయినా ఇద్దరి మధ్య ఎంత ప్రేమ ఉన్నా చిన్న ఈగో వల్ల అప్పుడప్పుడు కీచులాడుకోవడం జరుగుతూనే ఉంటాయి. అలాంటప్పుడే తప్పు తనదైనా, అంటే భర్తదైనా భార్యదైనా సరే, చెప్పుకోవడానికో పరిష్కరించుకోవడానికో ట్రై చేయరు. కానీ నిందించబడ్డ వాళ్ళే క్షమాపణ కోరితే తప్పుగా ప్రవర్తించిన వారికి అహం తగ్గి ఎదుటి వ్యక్తి పైన రెస్పెక్ట్ పెరుగుతుంది. మళ్ళీ అలాంటివి రిపీట్ కాకుండా చూస్తారు తెలుసా. ఒకరికొకరు అర్థం చేసుకుంటూ పరిస్థితులకు అనుగుణంగా నడుచుకుంటూ ఇద్దరు కలిసిమెలిసి ముందుకు సాగడమే జీవితం. భార్యాభర్తల అన్యోన్య దాంపత్యానికి సంతానం ఓ చిగురుటాకు.
అప్పటిదాకా తమ గురించి తామే ఆలోచించుకునేవాళ్ళు. ఒక్కసారిగా తల్లిదండ్రులుగా బాధ్యత పెరగడంతో పిల్లల్ని కనడం, పెంచడం, పోషించడం, వాళ్ళ బాధ్యతలు నిర్వహించడం ఇవన్నీ జరగాలన్నా భార్యాభర్తలు కష్ట నష్టాలలో కలిసిమెలిసి తోడు నీడగా ఒకరికొకరు మనసెరిగి అర్థం చేసుకుంటేనే సాధ్యం. మూడు ముళ్ళ బంధం అంటే మోజు తీరగానే వదిలేసేది కాదు. ముసలితనంలోనైనా మనసెరిగి తిరిగేదే. ఎందుకో తెలుసా? మనల్ని కన్నవాళ్ళు 25 ఏళ్ళు చూసుకుంటారు, మనం కన్నవాళ్ళని 25 ఏళ్ళు చూసుకుంటాము. మిగిలిన జీవితం అంతా మనకు తోడు ఉండేది కేవలం భార్యాభర్తల బంధమే. ఇది శాశ్వతం. మన జీవిత ప్రయాణంలో ఎన్ని బంధాలున్నా, ఎన్ని సంబంధాలు ఏర్పడినా అవన్నీ నీ తోడు ఉండి ప్రయాణించవు. నీతో కలిసి ప్రయాణించేది కేవలం భార్యాభర్తల బంధమే. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. ప్రపంచంలో భార్యాభర్తలకు ప్రత్యేక స్థానం ఉంది. సో ఆ బంధాన్ని శాశ్వతం చేసుకోవడమే ఉత్తమ భార్యాభర్తల లక్షణం. ఫ్రెండ్స్, ఒక రివ్యూ. స్టాక్ మార్కెట్ అంటే తెలుసా? ప్రపంచ దేశాలు స్టాక్ మార్కెట్ హవాలో పోటీ పడుతున్నాయి. మన దేశంలో కూడా ఎప్పుడో స్టార్ట్ అయింది స్టాక్ మార్కెటింగ్. అయితే ఇంకా రాబోయే 10 సంవత్సరాలలో ఇండియాలో కూడా స్టాక్ మార్కెట్కు బాగా డిమాండ్ ఉండబోతుంది. స్టాక్ మార్కెట్లో సంపాదించాలనుకుంటే ముందుగా దానికోసం ఒక డిమాట్ అకౌంట్ కావాలి. నేను కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ని అయితే పెట్టాను, ఓపెన్ చేసి చూడండి. ఫ్రీగా ఏంజల్ 1 అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. మీరైతే ముందుగా ₹1 కూడా పెట్టనవసరం లేదు. జస్ట్ మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు మరియు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కరెక్ట్గా ఉంటే చాలు. ఏంజల్ 1 అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఇన్వెస్ట్ చేయాలి, ట్రేడింగ్ చేయాలి అనుకుంటే అన్నింటినీ పూర్తిగా చదువుకొని చేయండి. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇన్వెస్ట్ చేసిన, ట్రేడింగ్ చేసిన మీ సంపాదనలో నుంచి కొంచెంతోటే స్టార్ట్ చేయండి. సేఫ్ జోన్లోనే ఉండండి. సీతాదేవి రామునితో కలిసి అరణ్యంలోనూ ఆనందంగానే ఉంది. సతీ సావిత్రి యమునితో పోరాడి భర్త ప్రాణాలు తిరిగి సంపాదించుకున్న మహాసాధ్వి. అలాంటి మహాప్రతివర్తలు కొనియాడిన పుణ్యభూమి. అలాంటి పుణ్యభూమిలో పుట్టిన ప్రతి స్త్రీలు పూజింపదగిన శ్రీమూర్తులే. ఎందుకో తెలుసా? ఇంటికి దీపం ఇల్లాలు. దీపం చీకటిలో బాటను చూపిస్తుంది. దీపం దేవుడి ముందు పెడితే ప్రశాంతతనిస్తుంది. దీపపు కాంతుల వల్ల ఇల్లు ఆహ్లాదకరంగా మారుతుంది. అదే దీపాన్ని నిర్లక్ష్యం చేస్తే ఇంటినే దహనం చేసి బూడిద చేసేస్తుంది. అలాగే స్త్రీ కూడా. స్త్రీ అనే ప్రమిదలో ప్రేమ అనే చమురు పోసి, మనసుతో కూడిన మాటలనే ఒత్తిని వేసి, నమ్మకం అనే జ్వాలను పుట్టిస్తే స్త్రీ మాంగళ్య బంధాన్ని మరణించే వరకు కట్టుబడే ఉంటుంది. భర్త కూడా బాధ్యతలకు కట్టుబడి భార్య పిల్లల కోసమే, ధనాన్వేషణ కోసం బయట ప్రపంచంతోనే ఎక్కువగా ఉంటాడు. అలాంటి వాళ్లకు భార్య మరో తల్లి కావాలి. అలా ఉంటే ప్రతి భార్యాభర్తల బంధం ఎన్ని ఇబ్బందులు వచ్చినా, సమస్యలు వచ్చినా ఛేదిస్తూ ముందుకు సాగుతారు. ఇదేదో ఇప్పటిది కాదు, నేను నువ్వు చెబితే పాటించడానికి. ఆలు మొగల బంధం అంటే ఆది నుండి ఆచరించే సనాతన ధర్మం. సనాతన ధర్మంలో ఎన్ని నిగూఢాలు దాగి ఉన్నాయో. అయినప్పటికీ భార్యాభర్తల బంధం ఆది నుండి ప్రస్తుత కాలం వరకు ఆచరిస్తూనే ఉన్నామంటే ఆ బంధంలో ఉన్న ఆంతర్యాన్ని అర్థం చేసుకోండి. క్షణికావేశాలతో, రాగద్వేషాలతో దూరం కాకండి. భార్యాభర్తల మధ్యలో ఉండవలసింది అన్యోన్యత. అన్యోన్యంగా ఉంటే ఆనందాలు వెల్లివిరుస్తాయి. భర్త మనసెరిగి మసులుకునే భార్య ఉంటే ప్రతి భర్త గొప్ప అదృష్టవంతుడే. ప్రతి ఇల్లు ఓ బృందావనమే. సో అర్థం చేసుకోవడం ముఖ్య లక్ష్యం. మంచి భర్తకు ఉండే లక్షణాలు ఏంటో తెలుసా? స్త్రీలను గౌరవిస్తారు, నిజాయితీగా వ్యవహరిస్తారు, ఎప్పుడూ పాజిటివ్గానే మాట్లాడతారు, అన్నింటికన్నా ఎక్కువగా ప్రేమిస్తారు. అలాంటి అర్హతలున్న వ్యక్తులు మీ లైఫ్లోకి వస్తే ఎలాంటి పరిస్థితులనైనా దూరం చేసుకోకండి. ప్రేమించడం కన్నా ప్రేమించబడడం ముఖ్యం. అలాంటి వాళ్ళు లైఫ్లో ఉంటే నిస్సందేహంగా లైఫ్ను లీడ్ చేయవచ్చు. తెలుసా? ఒకటే కావలసింది, ప్రేమించే భర్త ఉంటే ప్రేమను పొందడం, పంచడం అలవర్చుకుంటే చాలు, సంసారం సాఫీగా సాగుతుంది. అలాగే మంచి భార్యకు ఉండే లక్షణం ఓపిక, సహనం.
ఎంత పెద్ద సమస్యనైనా, ఎంత పెద్ద కష్టానైనా అర్థం చేసుకోగలగాలి. ఆర్థిక వృద్ధి కోసం బయటకు పని చేయడానికి పోయినా భార్యగా ఇంట్లో బాధ్యతలను మరవకూడదు. ముఖ్యంగా భర్త బాగోగులను చూసుకోవాలి. ఇలాంటి భార్య ఉంటే ప్రతి భర్త వెనుకకు చూడకుండా ముందుకు సాగుతాడు. భార్యాభర్తల బంధం అంటే ఎన్ని ఒడిదుడుకులు అయినా ఎదుర్కోవడానికి ఒకరికి ఒకరు కలిసి ఉండాలి. ఒకరి చెయ్యి ఒకరు విడవకుండా జీవితాంతం వరకు కలిసే బ్రతకాలి. అదే భార్యాభర్తల బంధం.